హలో, హాయ్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ రోల్ అండి. చికెన్ షవర్మా అని కూడా అంటారు. మనం బయటికి వెళ్ళి తింటూ ఉంటాం కదా, ఇంట్లోనే ఎంతో ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో నేను మీకు చూపిస్తాను. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేయండి. లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1/2 kg బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. తరువాత రుచికి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. నేను 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడిని యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ డార్క్ సోయా సాస్ యాడ్ చేసుకోవాలి. ఒక ఎగ్ని బ్రేక్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. అంతా బాగా కలుపుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలండి. మ్యారినేషన్ కోసం అలా వదిలేసేయాలి. ఒక ప్యాన్ తీసుకొని డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆ ఆయిల్ వేడెక్కిన తరువాత మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని తీసుకొని ఒక్కొక్కటిగా ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా, ఇప్పుడు ఒక స్ట్రైనర్ యూస్ చేసుకుని మొత్తం చికెన్ పీసెస్ అన్నీ తీసేసుకోవాలి. ఇప్పుడు చపాతీ కోసం మనం పిండిని కలుపుకుందాం. ఒక బౌల్ని తీసుకొని మైదాని యాడ్ చేసుకోవాలి. తరువాత రుచికి తగ్గ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. తరువాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా కలుపుకోవాలి. ఉండలా అయ్యేలాగా కలుపుకోవాలి. నేను మైదా తీసుకున్నాను కదా, మైదా ప్లేస్లో మీరు చపాతీ పిండిని కూడా తీసుకోవచ్చండి. వీలైనంత సన్నగా చపాతీని చేసుకొని ఈ విధంగా చేసుకున్న తరువాత ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో ఆయిల్ ఏమీ లేకుండా మీరు చేసుకున్న చపాతీని అందులో వేసి రెండు వైపులా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఒకవైపు ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. రెండో వైపు కూడా లైట్గా స్ప్రెడ్ చేసుకోండి. ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. జస్ట్ కొంచెం అలా ఆయిల్ రాసినట్టుగా అప్లై చేసుకోండి. ఇప్పుడు ఆ చపాతీని ఒకవైపు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దాకా చేసిన ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఒకవైపు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా, ఇప్పుడు తీసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఈ విధంగా మీకు ఎన్ని చపాతీలు కావాలో అవన్నీ కూడా ఒకవైపు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని తీసేసుకుని పక్కన పెట్టుకోండి. ఒక ప్యాన్ తీసుకొని 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆ ఆయిల్ వేడెక్కిన తరువాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లిపాయల్ని తొక్కలు తీసేసి నీట్గా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. చీలికల కింద కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. 4 నుండి 5 పచ్చిమిరపకాయలు తీసుకొని ఈ విధంగా చీలికల కింద కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. స్లైసెస్ కింద కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి.
అలాగే క్యాప్సికమ్ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. నేను 3 రకాల క్యాప్సికమ్ తీసుకున్నానండి. మీకు ఎన్ని దొరికితే అని యాడ్ చేసుకోవచ్చు. మీకు కావాలి అనుకుంటే మీరు క్యాబేజ్ ముక్కలు కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. అవి కూడా వీటితో పాటు యాడ్ చేసుకోవాలండి. 2 నిమిషాల పాటు వీటిని కూడా హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. 1/4 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. మీరు మీ రుచి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు అండి. ఒకసారి అంతా బాగా కలుపుకొని ఒక 6 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ⅓ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇంకొక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ని యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ టమాటా సాస్ని యాడ్ చేసుకోవాలి. 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, అవన్నీ అందులోకి యాడ్ చేసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇంకొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం వేపి పెట్టుకున్న చపాతీ ఉంది కదండి, ఆ చపాతీని ఒక ప్లేట్లో పెట్టుకొని మనం రెడీ చేసుకున్న చికెన్ని దానిపైన వేసుకోవాలి. సెంటర్లోకి వేసుకోండి, రోల్ చేసుకోవాలి కదా. ఆ చికెన్ పైన చిన్న చిన్న స్లైసెస్ కింద కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి. మయోనైస్ని యాడ్ చేసుకోవాలి. అలాగే టమాటా సాస్ని కూడా యాడ్ చేసుకోవాలి. క్యాప్సికమ్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. మీకు ఎన్ని కావాలి అనుకుంటే అన్ని యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తరువాత రోల్ కింద చేసుకోవాలి. చపాతీని ఒక సైడే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోమని చెప్పాను కదా, ఇందుకే అండి. ఇప్పుడు చికెన్ పెట్టుకొని రోల్ చేసుకుని ఇంకొక సైడ్ ఫ్రై చేసుకోవాలి. అందుకనే ముందు ఒక సైడే ఫ్రై చేసుకోమని చెప్పాను. ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో నెయ్యిని యాడ్ చేసుకోవాలండి. మొత్తం స్ప్రెడ్ చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న రోల్ని అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని 2 వైపులా ఫ్రై చేసుకోవాలండి. అంతే అండి, ఎంతో ఈజీగా టేస్టీగా ఇంట్లోనే చికెన్ రోల్ని ఇలా ప్రిపేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. Please subscribe to my channel.